అందరికీ నమస్కారం. మీకు ఎప్పుడైనా ఇంట్లో పొద్దున్నే స్నానం చేసేసి మంచిగా నీట్గా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ ఎప్పుడైనా తల తిరిగినట్టు కావడం కానీ, పోనీ పొద్దున కాకుండా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అనిపించిందా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసం. చాలామంది ఇటువంటి సిమ్టమ్స్ కనిపించగానే, ముఖ్యంగా సాయంత్రం అనిపించింది అనుకోండి, ఏదో అలసిపోయానులే, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ అంతా ఉన్నాయి, ఈరోజు టెన్షన్ పడ్డానులే, నీళ్ళు సరిగ్గా తాగలేదు, ఇటువంటి అని యూజువల్గా దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ పొద్దున పోయిన వాళ్ళు కూడా ఏదో హడావిడిలో వచ్చానులే, నేను ఆ టెన్షన్కి వచ్చాను, యాంగ్జైటీతో వచ్చాను, దానికోసం ఇలా అయిందిలే అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడ మీరు చాలామంది ఇగ్నోర్ చేసేది గమనించింది ఏంటో తెలుసా? మీరు వేసుకున్న బట్టలు ముఖ్యంగా ఫ్రెష్ బట్టలు వేసుకొని మీరు బయటకు పోయినప్పుడు ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎక్కువ. ఎందుకు కనిపిస్తాయంటే దాంట్లో ఉండేటువంటి ఫ్యాబ్రిక్ కండిషనర్స్ బాగా వాసన రావాలని, మంచి సువాసన బాగా రావాలని చెప్పి దాంట్లో ఎక్కువ ఈ కెమికల్ బేస్డ్ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఎక్కువ వాడతారు. అవన్నీ బేసికల్ చెప్పాలంటే అమ్మోనియం ప్రోడక్ట్స్ అవి. ఇవన్నీ మనము బాడీ మీద అప్లై చేసుకున్నప్పుడు బాడీ హీట్కి ఆ బట్టల్లో ఉన్నటువంటి ఈ అమ్మోనియం కంటెంట్స్ అంతా అవి ఎవాపరేట్ కావడం జరుగుతుంది. కొంత ఎవాపరేట్ అయినప్పుడు బట్టలు వేసుకొని ఉంటాం కదా, కాలర్ ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి వస్తుంటుంది కదా ఫేస్ మీద. అవి వచ్చినప్పుడు అవి మనం పీల్చుకోవడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ముందుగా మనం చెప్పుకున్నట్టు కళ్ళు మండడము, హెడేక్గా అనిపించడము, తల తిరిగినట్టు అనిపించడము, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, స్కిన్ డ్రై కావడము, అలాగే కొన్నిసార్లు ఫీవరిష్ సెన్సేషన్ అనిపిస్తుంది, హెడేక్ ఉంటుంది. కొద్ది రోజులు ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే కొంతమందికి అజీర్ణం రావడం, డైజెషన్ ప్రాపర్ కాదు వాళ్ళకి. అలాగే కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి, మౌత్ అంతా ఎండిపోయినట్టు కావడం, ఎక్కువ విపరీతమైనటువంటి దాహం వేయడం, కొంతమందికి నాలుక పగిలిపోయినట్టు అనిపిస్తుంది, అల్సరేషన్ ఫామ్ కావడం. ఇవన్నీ సింపుల్. ఇవి ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాయనుకోండి, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ని తగ్గిస్తుంది, లేని వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఈ హార్మోన్ డిస్ప్లేస్మెంట్ వల్ల, ఇర్రెగ్యులారిటీ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్లో. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడిటిస్ లాంటివి రావచ్చు. వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఉతికేస్తున్న తర్వాత పోతాయి కదండి, పోవవి. ఒకసారి బట్టలకు అంటుకున్నాయంటే అవి వదలడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మన స్కిన్కి తగులుకొని దాని మీద ఇథనాలు, క్లోరోఫామ్ లాంటి యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అక్కడ. దానివల్ల నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డయాబెటీస్ వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వచ్చినట్టు మండడము, తిమ్మిర్లెక్కడాలు ఇటువంటివి ఉంటాయి చూసారా, అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్రాడ్యువల్గా స్కిన్ డ్రై అయిపోయి స్కిన్ ప్రాబ్లంగా కన్వర్ట్ అయిపోతాయి. డ్రై అయిందంటే ఎగ్జిమా లాంటివి, సోరియాసిస్ లాంటివి ఇటువంటివి వస్తాయి. చిన్నపిల్లలని పెద్దవాళ్ళు కూడా స్కిన్ సెన్సిటివ్ ఉందనుకోండి, అలర్జీస్ తయారైపోతాయి. దద్దుర్లు రావడము, ఇచ్చింగ్ రావడము, సడన్గా పెద్ద పెద్ద మచ్చల్లాగా వచ్చేయడము, అగ్ని లాంటివి తయారు కావడం, ఫేస్ మీద పింపుల్స్ రావడము, మచ్చలు రావడం, ఒక బ్లాక్ కలర్ మచ్చలు రావడం, మంగు మచ్చలు అంటారు, ఇటువంటివి కూడా రావచ్చు. ఇటువంటివి జరుగుతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఇది డిస్ప్లేస్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల సంతానోత్పత్తి కెపాసిటీ తగ్గిపోతుంది. జెంట్స్లో వీరి కణాలు తగ్గిపోతాయి. అసలే టైట్ బట్టలు వేసుకొని ఎండకు కూడా ఎక్స్పోజ్ కాకుండా కదలకుండా సీట్లో కూర్చొని చేస్తున్నాం. దానికి తోడు మనం ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఉండేటువంటి బట్టలు వేసుకుంటే ఇంకా డబుల్ ఇంపాక్టే. అలాగే సీట్లో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అసలు ఏరియేషన్ ఉండదు, ఆ స్పాంజ్ సీట్ల మీద కూర్చుంటాం, అక్కడే హీట్ తయారవుతూ ఉంటుంది. హీట్ తయారై శుక్రకణాలను డ్యామేజ్ చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఉండేవి ఈ వాడితే ఆ శుక్రకణాల మొటిలిటీ తగ్గిపోతుంది, ఉన్నాయి కూడా కదలవు. హెడ్ అంటే ఎక్కువ అబ్నార్మల్ సెల్స్ ఎక్కువ ఫామ్ కావడం, ఇటువంటివి జరుగుతుంది. సో సంతానోత్పత్తి దెబ్బతినిపోతుంది. లేడీస్లో, జెంట్స్లో ఇద్దరిలో దెబ్బతినిపోతుంది. అలాగే నిద్ర సరిగ్గా పట్టదు,
స్లీప్లెస్నెస్ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది. అసలే మనం ఈ ల్యాప్టాప్కి ప్లస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం. వాటి నుంచి వచ్చేటువంటి బ్లూ రేస్లు ఉంటున్నాయి. దాంతో మనకు అసలు ఉండేదే నర్వస్ సిస్టమ్, పట్టేదే నిద్ర కొద్దిగా అంటే వీటితో ఇంకా డబుల్ అయిపోతుంది, అస్సలు నిద్ర పట్టదు. సో దీంతో బీపీలు షూటప్ అవుతాయి. ఇంకా ముఖ్యంగా కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. మీరు డయాబెటీస్ అయితే మీ ట్యాబ్లెట్లు వాడుతుంటే చాలా తొందరగా ట్యాబ్లెట్ పని చేయలేని స్టేజ్కి మీరు వెళ్తారు. ఇన్సులిన్కి వెళ్తారు, ఆ ఇన్సులిన్ కూడా పనిచేయదు. మెల్లగా 10-20 స్టార్ట్ చేసి 100-150కి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇన్ని వాడితే ఏమవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది కదా, నెఫ్రోపతికి వెళ్తారు కదా. చూడండి మిత్రులారా, ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ కెమికల్ బేస్డ్ ఉన్నవి వాడడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి. సువాసన ఒక్కటే మీకు వస్తుంది అంతే, తర్వాత మీ బాడీలో సువాసన అనేది మిగలదు, జీవితంలో సువాసన మిగలదు. నిజం చెప్పాలంటే అంత భయంకరమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. న్యాచురల్ వాడుకోవచ్చు కదా, వినిగర్ వేసుకోవచ్చు, అలాగే దాంట్లో బేకింగ్ సోడా వేసుకోవచ్చు. అది కావాల్సిన మీకు పోవాల్సింది దాంట్లో ఉన్న ఈ మురికి అదంతా పోయి కొంచెం వాసన రావాలంటే ఈ రోజ్ వాటర్, రోజా పూలు ఎండబెట్టేసి దాన్ని నీళ్ళలో కొంచెం బాయిల్ చేసేసి ఆ వాటర్ యాడ్ చేసుకోండి. చామంతి పూలు దాంతో చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం టైం తీసుకునేటివి, ముందే తయారు చేసి పెట్టుకుంటే సరిపోద్ది కదా. మంచి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, నార్మల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి న్యాచురల్ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఇవి. కాబట్టి కొంచెం జాగ్రత్త తినండి మిత్రులారా. హెల్త్ గురించి ఎంతో కేర్ చేసుకుంటారు, ఈ ఒక్క విషయం ఇగ్నోర్ చేయొద్దు. మొత్తం ఎంత జాగ్రత్తలు తీసుకున్న ఫుడ్ గురించి, ఇటువంటి మనం ఆలోచించకుండా చేసేటువంటి పనుల వల్లే మన హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ ఇలా చేస్తే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరిగి క్యాన్సర్స్ వస్తాయి. ఇంకా ఏం మిగిలిందండి? చిన్న హెడేక్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా ఫ్యాబ్రిక్ కండిషనర్స్ వాస్తే వస్తుందని చెప్తే అవి వాడడం అంత అవసరం? ఆలోచించండి, డెసిషన్ మీదే. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.